హాయ్ అండి. టెంకాయమ్మ పెళ్ళికి వంకాయమ్మకు వచ్చినట్టు సాగు మా ఆయన కోరికలు రోజు మితిమీరిపోతున్నాయి. డజన్ గుడ్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసి కర్రీ చేయన్నారు, డిఫరెంట్గా చేయన్నారు. డిఫరెంట్గా నాకు పులుసు ఫ్రై వచ్చంటే లేదు డిఫరెంట్గా ట్రై చేయన్నాడు. యూట్యూబ్ తల్లి ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టు యూట్యూబ్లో 4 వీడియోలు చూసి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ అన్ని బ్రేక్ చేసేసి ఇడ్లీ పాత్రలో వేసి ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసేసి ఆవిరికైతే పెట్టేశాను ఇడ్లీలాగా. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర కట్ చేసేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇది అన్నం లేకంటే చపాతీ లేకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా తర్వాత టమాటో వేసేసి ఉప్పు, కారం, పసుపు కొంచెం చూసి వేసుకోండి, ఆల్రెడీ పైన వేసాం కాబట్టి. అదే కొంచెం వాటర్ వేసేసి ధనియాల పొడి వేసేసి వాటర్ మడిగేటప్పుడు ఈ ఆవిరి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా దాంట్లో వేసేసి మొత్తం దగ్గర వరకు ఉంచుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బా ఎంత టేస్టీగా ఉందో. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.